Hello everyone, hope you all are doing good. So ee roju class again motion under gravity ki sambandhinchi motion under gravity lo already oka part discuss cheskunnamu and kinematics 1D లో మనం ఎండ్కి వచ్చేసామమ్మా. మోషన్ అండర్ గ్రావిటీ అయిపోయింది అంటే ఇంకా గ్రాఫ్స్ మాత్రమే మిగిలాయి. సో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆర్ యూ ఆల్ గైస్ సీరియస్ అబౌట్ యువర్ స్టడీస్? ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? అన్ని క్లాసెస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారా లేదా? బికాజ్ రైట్ ఫ్రమ్ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ నుంచి ప్రతి క్లాస్లోనూ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. బట్ మోషన్ అండర్ గ్రావిటీకి ఏంటంటే ఈ రెండు పార్ట్స్ అయిపోయాక, అంటే బాడీ ఫ్రీలీ ఫాలింగ్ కిందకి పడే టైప్, లైక్ బాడీ ట్రావెలింగ్ డౌన్వర్డ్స్, బాడీ ట్రావెలింగ్ అప్వర్డ్స్, ఈ రెండు కంప్లీట్ అయిపోయాక ప్రాబ్లమ్స్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్లో మనము బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే కిందకి ప్రొజెక్టెడ్ బాడీ వర్టికల్ మోషన్లో బాడీ మూవింగ్ డౌన్వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము అలాంగ్ విత్ ఆబ్జెక్టివ్ పార్ట్. జేఈ మెయిన్స్కి కావాల్సిన ఆబ్జెక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో ఏంటి అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, సేమ్ మోషన్ అండర్ గ్రావిటీయే బట్ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఇప్పుడు మోషన్ అండర్ గ్రావిటీలో సెకండ్ పార్ట్ అనుకోండి. ఏంటి అంటే బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. దెర్ ఈస్ అ లాట్ డిఫరెన్స్ బిట్వీన్ బాడీ ఫాలింగ్ డౌన్వర్డ్స్ అండ్ బాడీ గోయింగ్ అప్వర్డ్స్. వీటన్నిటిలోనూ కూడా ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఏం చెప్పాను? ఫీల్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ చేయడం అనేది వచ్చేస్తుంది. బికాస్ ఈ కాన్సెప్ట్స్ ఎలాంటివంటే వీటిలో విపరీతమైన లాజిక్ ఏమీ ఉండదు, టూ మెనీ ఫార్ములే ఉండవు, చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఫీల్ ద కాన్సెప్ట్ ఫీల్ అవ్వండి, దాట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ అనగానే వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రొజెక్టింగ్ ఇట్ ఫ్రమ్ గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి ఒక బాడీని నేను ఇలా పైకి ప్రొజెక్ట్ చేశాను. సో ఖచ్చితంగా గ్రౌండ్ నుంచి ఒక బాడీని పైకి విసరాలి అంటే దానికి ఇనీషియల్ వెలాసిటీ ఉండాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్కి ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా దానికి ఇనీషియల్ వెలాసిటీ అయితే ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నార్మల్గా జనరల్ అబ్జర్వేషన్లో మనం బాడీని ఇలా పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది అలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు హైట్, ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది గ్రౌండ్ నుంచి బాడీని పైకి ప్రొజెక్ట్ చేశాను. సో పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇది మన బాడీ. ఇక్కడ నుంచి పైకి విసరాలి అంటే దీనికి ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వాలి. సో ఇలా విసిరినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇలా పైకి విసిరినప్పుడు ఇది పైకి వెళ్ళి మ్యాక్సిమం హైట్ దగ్గర ఏమవుతోంది అంటే ఆగి మళ్ళీ కిందకి పడుతోంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ బాడీ అయినా పైకి విసిరినప్పుడు అది ఒక హైట్కి వెళ్ళిన తర్వాత ఆగి మళ్ళీ కిందకి పడుతుంది. అదే మనం ఇక్కడ అనాలిసిస్ చేయబోయేది. సో ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ గ్రౌండ్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది కదా. సో ఆ గ్రావిటేషనల్ పుల్ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది, బాడీ ఏమో పైకి వెళ్తోంది. సో ఖచ్చితంగా ఏం జరుగుతోంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద బాడీ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ నెగటివ్ సైన్ ఉంటుంది మనకి. ఎనీవే ఆ సైన్లన్నీ చెప్తాను నేను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, గ్రావిటేషనల్ పుల్ కిందకి యాక్ట్ అవుతోంది, బాడీ పైకి వెళ్తోంది కాబట్టి స్లోగా దాని వెలాసిటీ తగ్గిపోతుంది. వెలాసిటీ తగ్గిపోయి ఒక హైట్కి రీచ్ అయ్యేసరికి ఖచ్చితంగా దాని వెలాసిటీ ఏమవుతుంది? 0. వెలాసిటీ 0 అయితేనే అది పల్టీ కొట్టి రిటర్న్ జర్నీలో కిందకి రాగలదు. ఇది మీరు కైనమెటిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా వెలాసిటీ 0 అయితేనే బాడీ పల్టీ కొట్టగలదు. మీరు బైసికల్ రైడింగ్ చేసేటప్పుడు లేదా కార్ నడిపేటప్పుడు, వెహికల్స్ని రన్ చేసేటప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు సర్రమని ఒక మంచి స్పీడ్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి, బైక్లో ఒక 70-80 km/h స్పీడ్లో సర్రమని వెళ్ళిపోతున్నారు. మీరు టర్న్ తీసుకోవాలి, ఫస్ట్ టర్న్ తీసుకోవాలి అనుకోండి. అదే 80 స్పీడ్లో టర్న్ తీసుకోగలమా? లేదు, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఉంటుంది కదా. సో ఇట్ విల్ లీడ్ యూ సర్రమని ఇంకో డైరెక్షన్లో స్కిడ్ అయిపోతాం మనం. సో ఖచ్చితంగా
మీరు టర్న్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, స్పీడ్ని తగ్గించాలి. అదే ఒకవేళ ఇలా వెళ్తున్న డైరెక్షన్లో ఇలా వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకోండి, ఇదే డైరెక్షన్లో సరమని వెనక్కి తిరిగి వెళ్ళాలి, ఖచ్చితంగా ఏం చెయ్యాలి, వెలాసిటీ 0కి వస్తేనే ఇలా వెనక్కి తిరగగలము. అది వెహికల్ అయినా బాడీ, ఎనీ మూవింగ్ బాడీ దాని డైరెక్షన్ని ఖచ్చితంగా రివర్స్ చేయాలి అంటే వెలాసిటీ 0 అవ్వాలి. ఇప్పుడు పైకి విసిరిన బాడీ కూడా ఇలా వెళ్తూ ఉంటే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల దాని వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అయ్యి ఒక పర్టిక్యులర్ హైట్కి వచ్చేటప్పటికి వెలాసిటీ 0 అయిపోతుంది. 0 అయిపోయింది, ఇంకేమవుతుంది, మళ్ళా కిందకి పడడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఖచ్చితంగా మైండ్లోకి రావాలి. సో బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్కి వెళ్ళేటప్పటికి పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, ఇనీషియల్ వెలాసిటీ లాగానే ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. యాక్సలరేషన్ ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అయితే ప్లస్ మైనస్ సింబల్స్ గురించి ఆలోచించమని చెప్పానా లేదా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు ఎటు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్స్. ఇప్పుడు ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? నేను లాస్ట్ క్లాస్లో మీకు 2 రకాల మెథడ్స్ చెప్పాను, రైట్? అందులో నేను ఒక మెథడ్ని మాత్రమే ఫాలో అవుతాను. ఆ మెథడ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్లాస్ వినే ముందు ఖచ్చితంగా ప్రీవియస్ క్లాస్ బాడీ ఫాలింగ్ డౌన్వర్డ్స్ ఉంది కదా, అది ఖచ్చితంగా చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అర్థమైతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్లస్ సింబల్ పెట్టాలా మైనస్ సింబల్ పెట్టాలా అంటే ఫస్ట్ ఏం చెప్పాను, అబ్జర్వ్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇనీషియల్గా బాడీ ఏ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అయ్యింది, అప్వర్డ్ డైరెక్షన్లో. సో ఆ డైరెక్షన్లో ఉండే పారామీటర్స్ అన్ని పాజిటివ్ అవుతాయి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే పారామీటర్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. సో ఇప్పుడు ఇనీషియల్ మోషన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, జీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఆ ఇనీషియల్ మోషన్కి జీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎక్కడైతే వెలాసిటీ 0 అవుతుందో అక్కడి నుంచి గ్రౌండ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే దానినే మనము మ్యాక్సిమం హైట్ అంటాం కదా. ఇంకా అంతకంటే వెళ్ళట్లే బాడీ, అక్కడి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది. సో ఎక్కడైతే అప్వర్డ్ జర్నీలో దాని వెలాసిటీ 0 అయిపోతుందో దానినే మనము మ్యాక్సిమం హైట్ అంటాము. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ రాసుకోవాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్సిమం హైట్. డిస్టెన్స్ ట్రావెల్ రాయాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్సిమం హైట్. క్లియర్? సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసేసుకుందాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గుర్తున్నాయా? v = u + at, s = ut + half at square రాసేద్దాం ఒకసారి. సో నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v = u + at, s = ut + half at square, అండ్ ఇంకొకటి ఏంటి, b² - u² = 2as, sn = u + a × n - 1/2. ఇవి మన నార్మల్ ఈక్వేషన్స్. ఇప్పుడు హౌ దీస్ ఈక్వేషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ కేస్ ఆఫ్ బాడీ ప్రొజెక్టైల్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్లో v 0 అయిపోతుంది. సో v 0 అయిపోతుంది కాబట్టి 0 = u మైనస్ a ప్లేస్లో -g కాబట్టి u - gt. సో ఇక్కడ నుంచి u = gt అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎలా మారుతుంది, s ప్లేస్లో ఏముంది, h అండ్ ut మైనస్ ఏ ప్లేస్లో -g రాస్తాం కాబట్టి -half gt². నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, v 0 - u² సో 0 - u² -2gh. ఇక్కడ నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, u² = 2gh, రైట్? ఇదొక ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇక్కడ sn ప్లేస్లో hn, u - g × n - 1/2. u 0 అవ్వదు కానీ ఏ ప్లేస్లో -g వస్తుంది. సో ఇలా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి మనం రాసుకోవచ్చు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫీల్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. ఇది ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, ఈ ఫీల్ అయితేనే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాము. సో ఇది మన బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్. అయితే దీంట్లో కొన్ని మనకి ఓకే రిమోట్ పంచే దీంట్లో కొన్ని పారామీటర్స్ చూద్దాం. ఓకే, సమ్ పారామీటర్స్
విచ్ డిస్క్రైబ్ ది మోషన్. ఈ మోషన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉండే పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం హైట్ చూద్దాం. మాక్సిమం హైట్, యూజువల్గా మాక్సిమం హైట్ని క్యాపిటల్ హెచ్తో సింబలైజ్ చేస్తారు, బట్ స్మాల్ హెచ్ కూడా వాడచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో మాక్సిమం హైట్ అంటే తెలిసింది కదా, గ్రౌండ్ నుంచి ఏ హైట్ దగ్గర అయితే దాని వెలాసిటీ 0 అయిపోయి ఇంకంతకంటే పైకి వెళ్ళదు, ఆ హైట్ని మనం ఏమంటాము? మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి టు ఫైండ్ హెచ్ మనము ఏ ఫార్ములా కన్సిడర్ చేస్తే ఈజీగా ఉంటుంది? b = u + at తీసుకుందామా? అందులో టైం తెలీదు. s = ut + ½ at² లో కూడా టైం తెలీదు. సో సేఫ్ పార్ట్ ఏంటి అంటే v² - u² = 2as ఫార్ములా తీసుకుంటే ఈజీగా అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు వి నో దాట్, ఇప్పుడు ఇదే ఫీల్ అవ్వడం అంటే ఇదే, ఇప్పుడు ఇదే నాకు తెలుసు, గుర్తుపెట్టుకోక్కర్లేదు. నేను ఇందాక చెప్పిన ఫార్ములా ఏది ఇవన్నీ మెమరైజ్ చేయక్కర్లా, ఈ కాన్సెప్ట్ గుర్తుంటే మీరు ఇక్కడ ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేసుకోగలరు. సో ఇన్ కేస్ ఆఫ్ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ v0 u ఉంటుంది, ఏ ప్లేస్లో -g, s ప్లేస్లో మాక్సిమం హైట్. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 - u² = -2gh. ఇక్కడ నుంచి మనకి h కావాలి కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోయింది. h = u²/2g. సో ఇదే మనకు కావాల్సిన ఫార్ములా. వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది కూడా. యూజువల్గా బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అనగానే h = u²/2g చాలా ఈజీగా మనం చేసేయచ్చు. సో h = u²/2g వన్ పారామీటర్. ఇంకొక పారామీటర్ ఏంటి అంటే టైమ్ ఆఫ్ అసెంట్, as టైమ్ ఆఫ్ అసెంట్. ఓకే, ASCENT. వాట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్? దీనిని సింపుల్గా TA అని రాస్తాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటమ్మా? టైమ్ టేకెన్ టు గో అప్వర్డ్స్. కేవలం అప్వర్డ్స్ వెళ్ళడానికి మాత్రమే పట్టే టైంని ఏమంటాము? టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. సో టైమ్ ఆఫ్ అసెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ v² - u² వాడగలమా? లేదు, ఇందులో టైం లేదు కదా. సో ఈజీ పార్ట్ ఏంటి అంటే v = u + at, s = ut + ½ at² తీసుకోకూడదా? తీసుకోవచ్చు, బికాస్ h ఫార్ములా తెలుసు కాబట్టి. కానీ ఈజీగా ఉండేది ఏంటి అంటే v = u + at. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v = u + at తీసుకుందాం. ఇందులో v = 0 మనకి తెలుసు, u ఇనిషియల్ వెలాసిటీ u గానే ఉంటుంది, ఏ ప్లేస్లో ఏం రాయాలి? -g, అండ్ t ప్లేస్లో ఏం రాయాలి? ta. టైమ్ ఆఫ్ అసెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 0 = u - gta. సో ఇక్కడ నుంచి టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చిందమ్మా? u/g. సో ఇదేంటిది? టైమ్ ఆఫ్ అసెంట్. ఇప్పుడు అకార్డింగ్ టు జనరల్ అబ్జర్వేషన్ always time of ascent is equal to time of descent. So remember that time of ascent is always equal to time of descent. టైమ్ ఆఫ్ డిసెంట్ని TD అనుకుందాం. ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే, ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది లేదు అనుకోండి, ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే ఆల్వేస్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వచ్చింది? u/g, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ సేమ్గా ఉంటాయి ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయనంత వరకు. ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తే మాత్రం మారిపోతుంది. సో ఇప్పుడు వీటి నుంచి మనము ఇంకొక పారామీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ T అనుకుందాం, క్యాపిటల్ T అని కూడా రాయొచ్చు, పర్లేదు. సో వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? ద టైమ్ ఫర్ విచ్ a body remains in air. ఎంతసేపు ఉంటుంది? గాల్లోకి వెళ్ళినంతసేపు కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఎర్త్ని లీవ్ చేసి ఇదంతా పార్ట్ ఎయిర్లోనే ఉంటుంది జస్ట్ బిఫోర్ స్ట్రైకింగ్.
సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే టోటల్ టైం పట్టిందో దానిని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెన్ ఇట్ బి రిటర్న్ యాజ్ ద అడిషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ని మనము టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్గా రాసుకోవచ్చు. సో టీ కెన్ బి రిటర్న్ యాజ్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండింటికి ఒకటే ఫార్ములా, u/g plus u/g. So what is time taken formula? T equals to 2u/g. Yes, another very important formula, very important formula. మీ అందరికీ తెలుసు కదా, బాక్స్ పెట్టాము అంటే అది మెమరైజ్ చేయాల్సిన ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. యాక్చువల్గా ఈ స్లైడ్లో ఏవైతే ఫార్ములా మనం రాసుకున్నామో అన్నీ చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాము. ఏం కంగారు పడద్దు, 4-5 ప్రాబ్లమ్స్ చేసేటప్పటికి ఇవన్నీ మనకి నోటుకు వచ్చేస్తాయి. ఓకే, సో నోట్ చేసుకున్నారా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇవన్నీ కూడా. ఇంక ఇక్కడ నుంచి ఆబ్జెక్టివ్ పార్ట్ చూద్దాం, అప్లికేషన్ పార్ట్ ఆర్ ఆబ్జెక్టివ్ పార్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మనం, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, అప్లికేషన్ అంటే గుర్తుందా లేదా? ప్రాబ్లమ్స్ అడిగే విధానం, వాటికి జనరలైజ్డ్ సొల్యూషన్స్ మనం ఇక్కడ షార్ట్ కట్లో రాసుకుంటాం. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఫైండ్ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఇలా అడిగారు మనల్ని క్వశ్చన్. సో వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది మన గ్రౌండ్, ఇక్కడ నుంచి బాడీ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకి పడిపోయింది. సో దిస్ ఈస్ మ్యాక్సిమం హైట్. ఇక్కడ మనకి యూ ఇనీషియల్ వెలాసిటీతో పైకి విసిరాము. సో వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ని ఏమంటారు అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆ పాయింట్ని ఏమంటారమ్మా? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. నెక్స్ట్ ఈ పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, గ్రౌండ్ని హిట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది మనకి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ అంటే ఇక్కడ వెలాసిటీయే కదా మనల్ని అడిగింది, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ని ST అని రాస్తాను, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసికల్గా ఇందులో మనకు అర్థమైంది ఏంటి అంటే, వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్? వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ u. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ని, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఇక్కడ ఉండే వెలాసిటీని మనం ఏమనుకున్నాము? VST అనుకున్నాం. ఓకే, అది ఫైనల్ వెలాసిటీ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. అర్థమవుతుందా? సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ పేరు ఏం రాసుకుంటాము? ఫార్ములా ఏం రాస్తాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఏం ఫార్ములా వచ్చింది? 2u/g. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము? మెయిన్ క్వశ్చన్, రైట్? సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకి v కావాలి, u తెలుసు, t తెలుసు. సో ఈజియెస్ట్ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో కన్సిడర్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఇప్పుడు దీని నుంచి v అంటే వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ నాకు కావాలి, u లాగానే ఉంటుంది. ఏ ప్లేస్లో ఏం రాయాలి? -g, రైట్? ఏ ప్లేస్లో -g. t ప్లేస్లో ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం కాబట్టి t ప్లేస్లో 2u/g. జీనే g को मार दिया. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఎంత వచ్చింది? u - 2u - u. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్, సూపర్ ఇంపార్టెంట్ కంక్లూజన్. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. సో వెరీ సింపుల్ అనమాట, చాలా సింపుల్. సో ఇలాంటిది ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఈజ్ projected from a height, to a height kada. A body is projected to a height. A body is projected to a height 10 meters from ground with velocity
2 meter per second. Okay, this is a question. Find its velocity of striking if it reaches ground in 5 seconds. ఇది గివెన్ క్వశ్చన్. యూజువల్గా మనం ఏం చేస్తామంటే 4 లైన్ల క్వశ్చన్ ఉంది అంటే లెందీ క్వశ్చనే, సో ఆన్సర్ కూడా చాలా లెందీగా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లన్నీ ఎవడు సాల్వ్ చేస్తాడులే, ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఎంసెట్, మెయిన్స్, నీట్ లాంటి ఎగ్జామ్స్లో పక్కన పెట్టేస్తారు. కానీ క్వశ్చన్ చదివితేనే కదా అర్థమయ్యేది, కాఫీ తాగితేనే కదా బాగుందో లేదో చెప్పగలము. సో అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఈ క్వశ్చన్ సరిగ్గా చదివితే అడిగిందేంటి, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఇచ్చారా లేదా, ఇట్ ఈస్ గివెన్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి తెలిస్తే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఒక్క స్టెప్లో పెన్ పెట్టకుండా చేయగలిగే సొల్యూషనా కాదా? సో సొల్యూషన్ ఏంటి, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఆన్సర్ -2 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ నెగటివ్ సైన్ ఓన్లీ ఇండికేట్స్ డైరెక్షన్. హియర్ negative sign indicates only opposite direction. అంటే న్యూమరికల్లీ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఆప్షన్స్లో మైనస్ ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు అని అర్థం అనమాట. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? చూసారా, మనం అర్థం చేసుకోవాలే కానీ ఎంత ఈజీగా ఉంటుందో ఫిజిక్స్. అందుకే చెప్తున్నాను, ఫీల్ అవ్వండి, ఫస్ట్ ఫీల్ అవ్వాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇప్పుడు ఎలాగో వెలాసిటీ గురించి చదువుతున్నాం కదా, ఇదే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం అర్థం చేసుకున్నాము, వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలి అంటే వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ numerically equal to velocity of projection or initial velocity. ఎలా అన్నా పర్లేదు, న్యూమరికల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ గ్రౌండ్, బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, మ్యాక్సిమం హైట్కి వెళ్ళి ఇలా పడింది. సో ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందులో త్రూ అవుట్ ద జర్నీ ఇవన్నీ కూడా మనం దేని గురించి చదువుతున్నాం గుర్తుందా లేదా? అసలు పాయింట్ మర్చిపోయారా ఏంటి? బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో ఆ కేసులో త్రూ అవుట్ ద జర్నీ చూడండి, వెలాసిటీ at any point in upward journey is equal to velocity at same point in downward journey. డౌన్వర్డ్ అనకన్నా రిటర్న్ జర్నీ అనొచ్చు. బికాజ్ అదే కేసులో మళ్ళీ ఒకటి పైకి ఒకటి కిందకి వేస్తే కాదు, ఒక స్టోన్ పైకి వెళ్ళినప్పుడు అదే రిటర్న్ జర్నీలో అనమాట, డౌన్వర్డ్ జర్నీ. హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎనీథింగ్? ఏమైనా అర్థమైందా అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ సేమ్ న్యూమరికల్లీ. మనం మాట్లాడుకునేది న్యూమరికల్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుతున్నాము? న్యూమరికల్లీ అంటే నంబర్ వైజ్. డైరెక్షన్ ఎప్పుడు కూడా ఆపోజిట్, డైరెక్షన్ ఖచ్చితంగా ఆపోజిట్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్వర్డ్ జర్నీలో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కన్సిడర్ చేశాను v1 అనుకోండి. డౌన్వర్డ్ జర్నీలో అదే పాయింట్ దగ్గర వెలాసిటీ కన్సిడర్ చేశాను v2. ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్ టు v2 న్యూమరికల్లీ.
అదే మనం డైరెక్షన్ పెట్టాలి అంటే v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ v2 పెట్టుకుంటే సరిపోతుంది. v1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v2 బార్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు వెలాసిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిస్టెన్సెస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ అప్లికేషన్ డిస్టెన్సెస్ గురించి చూద్దాం. సో సేమ్ మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ గీస్తాను. గ్రౌండ్ పైకి వెళ్ళి 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 0 సర్ర డౌన్, ఇనీషియల్ వెలాసిటీ u, మ్యాక్సిమం హైట్ h. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ గురించి మాట్లాడుకుందాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ ఆఫ్ upward journey is equal to distance traveled in last second of downward journey. ఏమైనా అర్థమైందా? ఫస్ట్ సెకండ్, లాస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సెకండ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫస్ట్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండా కాదా? ఫస్ట్ సెకండ్ అంటే డ్యూరేషన్ ఎంత? t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. యాక్చువల్గా ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అని రాయడం కన్నా n ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ రాయడం అనేది మోర్ కరెక్ట్ థింగ్. బికాస్ ఫస్ట్ సెకండ్ గుర్తుందా ఫార్ములా? ఫస్ట్ సెకండ్ అలా మాట్లాడినప్పుడు ఏ ఫార్ములా వాడాలి? Sn ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ g a ఇంటూ n మైనస్ 1/2. సో n ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ డ్యూరేషన్ ఎంత? 1 సెకండే కదా. లాస్ట్ సెకండ్ డ్యూరేషన్ అంటే ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? Sn ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ n మైనస్ 1/2. ఎందుకు ఈ ఫార్ములా వాడాలి మేడం? ఎందుకు s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడకూడదు? s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఎప్పుడు వాడాలి? టైమ్ డ్యూరేషన్ మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండే డ్యూరేషన్. థర్డ్ సెకండ్ 3 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. 3 సెకండ్స్ అంటే s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడాలి. థర్డ్ సెకండ్ అంటే ఈ ఫార్ములా వాడాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ సెకండ్, లాస్ట్ సెకండ్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఇదే ఫార్ములా వాడాలి. ఇప్పుడు n ప్లేస్లో 1 పెడదాము, ఏ ప్లేస్లో ఎంత పెట్టాలి? g పెట్టాలి కదా. సో ఈ రెండిటికి ఫార్ములా ఏమవుతుంది అంటే s ఈజ్ ఈక్వల్ టు u మైనస్ g ఇంటూ n మైనస్ 1/2. n ప్లేస్లో 1 పెట్టండి, 1 మైనస్ 1/2 ఎంత? 1/2. సో సింపుల్గా రాయాలి అంటే s ఈజ్ ఈక్వల్ టు u మైనస్ g/2. ఇదే ఆన్సర్. ఈ సిచ్యువేషన్లో ఇదే ఆన్సర్. క్లియర్? సో ఇది డిస్టెన్సెస్కి సంబంధించి ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇదంతా ఆబ్జెక్టివ్ పార్ట్. వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ పార్ట్. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దానిని బేస్ చేసుకుని మనం నెమ్మదిగా చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ body projected upwards exactly at half of its maximum height. కరెక్ట్గా హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ కావాలి. సో ఒకసారి డయాగ్రామ్ గీసేద్దాము. ప్రతిసారి డయాగ్రామ్ గీసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ టు అనలైజ్. ఫిజిక్స్లో ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డయాగ్రామ్ గీసుకుని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇనీషియల్ వెలాసిటీ ఉండనే ఉంటుంది u, మ్యాక్సిమం హైట్ ఎంత అంటే h. అయితే ఈ మ్యాక్సిమం హైట్లో హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్, కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత? ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వెలాసిటీ 0 అవుతుందా? అవ్వదు. 0 ఎక్కడ అవుతుంది? మ్యాక్సిమం హైట్ దగ్గర. ఈ మధ్యలో వెలాసిటీ ఉంది కదా, ఖచ్చితంగా వెలాసిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. హౌ అంటే ఇనీషియల్గా ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? u. ఫైనల్ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఎంత? ఇప్పుడు h/2 మాత్రమే. ఏ ఎంత? ఏ నార్మల్గా ఎప్పుడు కూడా -gనే, రైట్? ఇప్పుడు h/2ని ఎలాగే ఉంచుదామా? సరే సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఏ ఫార్ములా వాడచ్చు?
s is equal to ut plus half at square. No, t లేదు. t లేని ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. t లేని ఈక్వేషన్ అంటే b స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as మాత్రమే వాడగలము. ఇక్కడ t లేదు కాబట్టి ఇదే మనకి శరణాగతి. b స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2g s ప్లేస్లో ఏం రాయాలి? s ప్లేస్లో ఏం రాయాలి? s ప్లేస్లో h/2 రాయాలి. సరే, కానీ ఇలా ఉంటే 2 క్యాన్సిల్ అయింది, బాగానే ఉంది, కానీ ఎక్కడ తెగట్లేదు మనకి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే యూజింగ్ h ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. గుర్తుందా? మ్యాక్సిమం హైట్కి మనం ఫార్ములా రాసి పెట్టుకున్నాం కదా, h is equal to u square by 2g. ఇది మనం వాడతాము. సో h is equal to u square by 2gని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో b square minus u square is equal to minus g into u square by 2g. अगेन g ने g को मार दिया. So b square is equal to u square minus u square by 2 which is nothing but b is equal to u square by 2 అంటే b is equal to u by root 2. ఇదే ఆన్సర్. b is equal to u by root 2. సో క్వశ్చన్ ఏమిచ్చారు మనకి? ఫైండ్ ద వెలాసిటీ అట్ హాఫ్ ఆఫ్ మాక్సిమం హైట్. హాఫ్ ఆఫ్ మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత? u by root 2. ఎవరికైనా కొంచెం ఓపిక ఉంటే ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఇది బై హార్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ని కొంచెం మార్చి చెప్తాను చూడండి. ఫైండ్ టైం టేకెన్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాము? ఇనీషియల్ వెలాసిటీ కదా. ఇక్కడ ఫైండ్ టైం టేకెన్ to reach, find the time taken to reach half of maximum height. Half of maximum height. Same conditions. Half of maximum height దగ్గర టైం కావాలి. ఈసారి టైం కావాలి కాబట్టి ఖచ్చితంగా టైం ఉన్న ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూ లాగానే ఉంటుంది. నెక్స్ట్ v ఏంటి? v ఏంటి? a is equal to minus g అండ్ s is equal to h/2. v ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం, ఇది వాడేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్ తెలీదు, డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగారు, ఖచ్చితంగా ఇది చేసుకుని ఇక్కడికి రావాలి, తప్పదు. లేదు అంటే s is equal to ut plus half at square కూడా మీరు వాడుకోవచ్చు, పర్లేదు. సో v is equal to ఎంత వాడాలి అంటే u by root 2. సో సింపుల్గా v is equal to u plus at వాడచ్చు, లేదంటే s is equal to ut plus half at square. ఈ ఫార్ములా కాడ వాడచ్చు. మీరు t ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇది వాడితే కనుక మీకు ఖచ్చితంగా t క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ఈజీ ఆల్టర్నేట్ ఏంటి అంటే v is equal to u plus at వాడండి. ఈజీ. v is equal to u plus at ఈజీ బికాస్ we know v ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా ఇది వాడకుండా ఇది వాడుకోవచ్చు. ఐ క్లియర్? అర్థమవుతుందా? సో ఏదైనా వాడచ్చు, మీ ఇష్టం. కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టీ స్క్వేర్ ఉంది కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఈజీ. b ప్లేస్లో u by root 2 is equal to u minus gt. సో gt is equal to u కామన్ తీస్తే 1 minus 1 by root 2. సో t is equal to u by g into 1 minus 1 by root 2. దీన్ని ఇలా వదిలేయచ్చు. లేదు అంటే ఇదంతా కూడా అప్వర్డ్ జర్నీ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ టు u by g కాదా? సో t is equal to టైమ్ ఆఫ్ అసెంట్ into 1 minus 1 by root 2. మీరు ఏదైనా వాడుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మ్యాక్సిమం హైట్లో హాఫ్ దగ్గర టైం కావాలి అంటే పైకి వెళ్తోంది కాబట్టి u by g ప్లేస్లో టైమ్ ఆఫ్ అసెంట్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద స్పీడ్ అట్ 3/4, హాఫ్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఫైండ్ ద స్పీడ్ అట్ 3/4 ఆఫ్ maximum height. And next question, find the time taken. Find time taken. Okay, time taken to reach 3/4 of
maximum height. చేస్తారా? This is completely given as homework. If you want solution, find it in Telegram channel. Homework ki solution kavali ante I will provide the solution in Telegram channel. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎనీవే చెప్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు హోంవర్క్గా ట్రై చేయండి. సేమ్ మోడల్ ఇప్పుడు ఏదైతే చేసామో ఇదే మోడల్ కాబట్టి దిస్ ఈజ్ గివెన్ యాజ్ హోంవర్క్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే దెర్ ఈజ్ అ బిల్డింగ్ ఆఫ్ హైట్ హెచ్. ఈ బిల్డింగ్ హైట్ ఎంత అంటే హెచ్. జాగ్రత్తగా వినండి. ఇందులో ఏంటి అంటే one body is dropped from height h, at the same time body 2 is projected from bottom. So body 1, let us take idi body 1 is dropped at the same time another body 2 is projected upwards. Dropped ki projected ki teda teliste problem solve. సో ఇందులో డ్రాప్డ్ అంటే ఏంటి, ప్రొజెక్టెడ్ అంటే ఏంటి? ప్రొజెక్టెడ్లో ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది, డ్రాప్డ్లో ఇనీషియల్ వెలాసిటీ 0. u1 అనుకుందాము. u2 ఇజ్ ఈక్వల్ టు u2 ఉంది u2 యొక్క ఇనీషియల్ వెలాసిటీ u, ఇది డ్రాప్డ్ కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. ఓకే, బోత్ ఆర్ డ్రాప్డ్ అండ్ ప్రొజెక్టెడ్ అట్ సేమ్ టైంలో బాడీ 1ని పైనుంచి కిందకి డ్రాప్ చేస్తే అదే టైంలో బాడీ 2 ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. ఇప్పుడు ఇందులో రకరకాల క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూడండి. ఫస్ట్, ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ దే మీట్. ఎప్పుడు కలుసుకుంటాయి ఈ రవర్స్ ఇద్దరు? ఎప్పుడు కలుసుకుంటారు? లెట్ us టేక్ ఆఫ్టర్ టైమ్ t. Let they meet after time t. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పటిదాకా కాన్సెప్ట్ అర్థమైంది, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేదే కదా పెద్ద ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వర్స్. సో ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్గా చూడకుండా ఫీల్ అవ్వాలి, అదే మెయిన్ సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఫీల్ అవుదాం. సరే, ఈ బాడీ ఇలా పడుతోంది, ఈ బాడీ ఇలా పడుతోంది, ఈ రెండు ఇక్కడెక్కడో మీట్ అయ్యాయి అనుకోండి. సో ఇలా మీట్ అయ్యాయి అంటే ఒకటే టైంలో ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే ఇది హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందా లేదా? సో ఇదే టర్నింగ్ పాయింట్. ఈ మాత్రం వచ్చిందంటే చాలు. ఇన్ టైమ్ టీ ఇఫ్ వన్ ట్రావెల్స్ ఎక్స్ డిస్టెన్స్ అదే టైంలో ఇది కూడా మూవ్ అయింది కదా. సో ఇది ఎక్స్ డిస్టెన్స్ పడితే పైనుంచి ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? హెచ్ మైనస్ ఎక్స్. సో ఇన్ సేమ్ టైమ్ టీ 2 కవర్స్ ఆర్ ట్రావెల్స్ వాట్ ఎవర్ 2 కవర్స్ హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్. అవునా కాదా? ఈ మాత్రం వచ్చింది, ప్రాబ్లం అయిపోయింది. క్లియర్ కదా? ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలుసు నాకు, ఇది ఇక్కడి నుంచి ఎక్స్ డిస్టెన్స్ పడింది అనుకుంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలిసినప్పుడు సో ఈక్వేషన్స్ ఎలా రాస్తామో చూడండి. సో ఫర్ బాడీ 1 ఈక్వేషన్ ఏమవుతుంది? ఇప్పుడు ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? b ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఉంది కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఉన్నది తీసుకోవాలి. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. టైం లేదు, టైమ్ డిస్టెన్స్ ఉన్న ఏకైక ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి u 0, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt². నెక్స్ట్ ఫర్ 2కి ఈక్వేషన్ రాయాలి. 2 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే ఇది ఎంత డిస్టెన్స్? హెచ్ మైనస్ ఎక్స్. సో హెచ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఉంది ut మైనస్ హాఫ్ gt². ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ మ్యాథ్స్. ఈ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ప్రాబ్లమ్ సాల్వ్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఈ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, మైనస్ హాఫ్ gt² క్యాన్సిల్ అయిపోయాయి. హెచ్ ఇస్ ఈక్వల్ టు ut
మనకు కావాల్సింది టైం కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు h/u. దాట్స్ ఇట్, ప్రాబ్లమ్ సాల్వ్. అర్థమైందా? సో కేవలం ఈ మాత్రం ఆలోచించడం వచ్చిందా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్, ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ their velocities are equal. యాక్చువల్గా ప్రాబ్లంలోనే హింట్ ఉంటుంది, ఏ టైం తర్వాత వాటి వెలాసిటీస్ ఈక్వల్ అవుతాయి. సో వెలాసిటీస్ ఈక్వల్ అనే పదానికి మీనింగ్ v1 is equal to v2, ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్టర్ t టైం అంటే ఫైనల్ వెలాసిటీ. సో v1 is equal to v2 అనేది రావాలి. సింపుల్, v is equal to u plus at సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఫర్ 1, కన్ఫ్యూజ్ అవ్వకుండా లైన్ డ్రా చేద్దాం. ఫర్ 1 బాడీ 1, b is equal to u plus at, v1 is equal to u0 gt. నెక్స్ట్ ఫర్ బాడీ 2, v2 is equal to u0 కాదు కాబట్టి u minus gt. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు. సో v1 is equal to v2, gt is equal to u minus gt అయిపోయింది. టైం ఫార్ములా ఏమవుతుంది? 2gt. సో t is equal to u by 2g. గాట్ ఇట్? ఈజీయా కాదా? వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. సో రకరకాల క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఇంకొక మంచి అప్లికేషన్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎగ్జాంపుల్లోనూ బాడీ ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ అయింది? గ్రౌండ్ నుంచి. చూడండి, ఇక్కడ గ్రౌండ్ నుంచి, నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రౌండ్ నుంచే, నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రౌండ్ నుంచే. సో మనం ఇప్పటిదాకా తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ప్రతి ఎగ్జాంపుల్లోనూ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్. అలా కాకుండా ఇఫ్ అ బాడీ ప్రొజెక్టెడ్ upwards, same projected vertically upwards, అయితే not from ground, from top of a building, సో ఇదన్నమాట సిచ్యువేషన్. అంటే ఇది గ్రౌండ్, కానీ బాడీ ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేయట్లా, ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది. సో అక్కడి నుంచి ఇది హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇక్కడి నుంచి బాడీని u వెలాసిటీతో పైకి విసిరారు. ఏం జరుగుతుంది? పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి పడదంటారా? లేదా పైకి విసిరింది మళ్ళీ అదే బిల్డింగ్ మీద పడుతుందా అంటే, బిల్డింగ్ ఎడ్జ్ నుంచి విసిరారు. ఓకే, బిల్డింగ్ ఎడ్జ్ నుంచి విసిరాము అనుకుంటే ఖచ్చితంగా ఇది కొంత హైట్కి వెళ్ళి ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది, 0 అయ్యి మళ్ళీ ఇలా కిందకి పడుతుంది. సో దిస్ ఈజ్ ద జర్నీ. వైట్లో డ్రా చేసుకుందాం. ఇదన్నమాట జర్నీ. సో ఖచ్చితంగా ఒకసారి వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ కిందకి పడుతుంది. సో దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి? ఫీల్ అవ్వాలని చెప్పాను కదా. సో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిచ్యువేషన్స్. ఇక్కడ ఏంటమ్మా? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ 1 ఏంటి? బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సిచ్యువేషన్ 2 ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇట్ ఈస్ a combination. It is a combination of first part, case 1, body projected upwards plus second case ఏంటి? freely falling body. ఎందుకు ఇలా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ రాసాము అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. నీకు అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇనీషియల్ వెలాసిటీతో విసిరారు, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? వెలాసిటీ 0 వెలాసిటీతో బాడీ కిందకి పడుతోంది. ఇక్కడి నుంచి కదా ఇలా పడేది. సో వెలాసిటీ 0 వెలాసిటీతో బాడీ కిందకి పడుతోంది అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీయే కదా. అదన్నమాట సంగతి. ఈ మాత్రం అర్థమైతే కాన్సెప్ట్ వచ్చేసినట్లే. ఇప్పుడు ఈ కండిషన్లో మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దీనికి ఒకటే ఉంటుంది మనం రాసేది. సో దీనికి ఏమేమి రాస్తాము అంటే, ఇనీషియల్ వెలాసిటీ ఉందా లేదా? ఉంది.
నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ అంటే ఇదా ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఉంటుందా, ఇదే ఫైనల్ వెలాసిటీ, గుర్తుపెట్టుకోండి. ఇది కాదు ఫైనల్ వెలాసిటీ, ఇది పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఇక్కడతో జర్నీ అయిపోలే కదా, మళ్ళా కిందకి పడింది కాబట్టి ఇది మన ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్ వెలాసిటీ కూడా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ రాయాలా మైనస్ జీ రాయాలా? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ రాయాలా మైనస్ జీ రాయాలా? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ రాయాలి. ఎందుకు? వాట్ ఈస్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్? అప్వర్డ్స్. జీ ఎటువైపు ఉంటుంది? డౌన్వర్డ్స్. అందుకే మైనస్ జీ రాయాలి. ఓకే, ఇప్పుడు ఇందులో హైట్కి మ్యాక్సిమం హైట్ ఏం రాయాలి? ప్లస్సా మైనస్సా? హైట్కి మ్యాక్సిమం హైట్ ఎంత రాయాలి అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక అనాలిసిస్ ఉంది, అది చెప్పమన్నా చెప్తాను, బట్ మైనస్ హెచ్ రాయాలి. మైనస్ హెచ్ ఎందుకు అది కూడా చెప్తాను చూడండి. మైనస్ హెచ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఇది ఎక్స్ డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, మళ్ళీ సెపరేట్గా గీసి చూపించనా? ఇది క్లమ్జీ అయిపోతుందేమో ఈ డయాగ్రమ్, మళ్ళీ ఒకసారి గీసి చూపిద్దాం. సో ఇది హైట్ హెచ్ బిల్డింగ్, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి పడింది. ఇలా పైకి వెళ్ళి కిందకి పడేటప్పుడు ఇది హెచ్ ఆల్రెడీ, అంటే ఇది కూడా హెచ్చే కదా, అవునా కదా? ఇది హెచ్, ఇది కూడా హెచ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎక్స్ అయితే ఈ డిస్టెన్స్ కూడా ఎక్సా కాదా? ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ చూద్దాం. ఓకే, మనము డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ చూద్దాం. నేను ఎలా రాశాను అనేది చెప్తాను. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది కన్సిడర్ చేయకూడదు, బాడీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడి నుంచి. సో ఎక్స్ ఇంకో ఎక్స్ హెచ్ అయితే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో ఈ డైరెక్షన్లో ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఈ డైరెక్షన్లో మైనస్ ఎక్స్, బికాస్ ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ పైకి ఉంది కాబట్టి పైకి క్యాలిక్యులేట్ చేసేవన్నీ పాజిటివ్, కింద క్యాలిక్యులేట్ చేసేవన్నీ నెగిటివ్. ఇది పాజిటివ్ ఎక్స్ మైనస్ హెచ్. సో ఎక్స్ మైనస్ హెచ్ ఎంత వచ్చింది? ఇట్లా అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ప్లేస్లో మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్, ఏ ప్లేస్లో మైనస్ జీ. మీరు ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే హెచ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ కాబట్టి హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ యూటీ. మీ కంఫర్ట్, మీ ఇష్టం, ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి చెప్తాను చూడండి. దీని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ ఫుడ్ ప్యాకెట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ parachute which is at a height h from ground. గ్రౌండ్ నుంచి హెచ్ హైట్లో ఒక పారాచూట్ ఉంది, దానిలో నుంచి ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేశారు. ఇది ఖచ్చితంగా ఈ అప్లికేషనే. ఎందుకు చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ అనాలిసిస్ చేయడం ఇలాగే ఉంటుంది. సో ఇది మన పారాచూట్ అనుకుందాము. ఓకే, సో దిస్ ఈస్ ద పారాచూట్. ఇందులో నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేసాము. ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేసేటప్పుడు ఇందులో ఫుడ్ ప్యాకెట్ ఉంది అనుకుందాం. పారాచూట్ యాక్సెలరేటింగ్ అప్వర్డ్స్, గ్రౌండ్ నుంచి హెచ్ హైట్లో ఉంది. ఇప్పుడు పారాచూట్ 100 మీటర్ పర్ సెకండ్లో వెళ్తోంది అనుకుందామమ్మా పైకి. ఇదే పారాచూట్లో ఒక ఫుడ్ ప్యాకెట్ ఉంది. సో పారాచూట్ 100 మీటర్ పర్ సెకండ్లో పైకి వెళ్తుంటే ఫుడ్ ప్యాకెట్ కూడా అదే 100 మీటర్ పర్ సెకండ్ హైట్ వెలాసిటీతో వెళ్తుంది. అంటే దీనిలో నుంచి పడేటప్పుడు, డ్రాప్ అయ్యేటప్పుడు దీని వెలాసిటీ ఎంత? 100 మీటర్ పర్ సెకండ్, నాట్ 0. సో కేవలం డ్రాప్డ్ అనే పదం వాడారు కదా, ఇనీషియల్ వెలాసిటీ 0 అనుకుంటే తప్పు. సో ఇక్కడ కొంచెం ఇలా ఆలోచించాలి, ఇదే కొంచెం కావాలన్నమాట. సో ఇమాజిన్ పారాచూట్ ఇలా పైకి వెళ్తోంది, పారాచూట్లో ఉన్న ఫుడ్ ప్యాకెట్ కూడా అదే స్పీడ్తో వెళ్తూ అక్కడి నుంచి డ్రాప్ అయ్యింది.
ఆ డ్రాప్ అయ్యేటప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే పారాచూట్కి ఎంత వెలాసిటీ ఉంటుందో అంత వెలాసిటీతో ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు పారాచూట్. పారాచూట్లో ఉన్నవాడు కనుక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేసి చూస్తే వాడికి ఫుడ్ ప్యాకెట్ అలా కిందకి పడినట్లుగానే కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ నుంచి చూసేవాడికి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ నుండి చూసేవాడికి ఫుడ్ ప్యాకెట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా పడినట్లుగా కనిపిస్తుంది. గ్రౌండ్ నుంచి చూసేవాడికి ఫుడ్ ప్యాకెట్ ఇలా పైకి వెళ్ళి కిందకి పడినట్లుగా ఈ సిచ్యువేషన్. సో ఈ ఫార్ములా వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఏరోప్లేన్లో నుంచి ఏదైనా డ్రాప్ చేశారు, పారాచూట్లోంచి డ్రాప్ చేశారు, ఖచ్చితంగా ఇదే ఫార్ములా వాడాలి. నోట్ చేసుకున్నారా లేదా? మైండ్లో, బుక్లో ఎక్కడైతే అక్కడ నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బికాస్ పారాచూట్లో విత్ రెస్పెక్ట్ టు పారాచూట్ ఫుడ్ ప్యాకెట్ ఈజ్ డ్రాప్డ్, ఇనిషియల్ వెలాసిటీ 0. అర్థమవుతుందా? విత్ రెస్పెక్ట్ టు పారాచూట్ ఫుడ్ ప్యాకెట్ డ్రాప్డ్, ఇనిషియల్ వెలాసిటీ 0. కానీ గ్రౌండ్ మీద నిలబడి ఇలా చూస్తున్న వాడికి ఆ ఫుడ్ ప్యాకెట్ ఇలా పడినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా రిలేటివ్ మోషన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇప్పుడు అన్ని కలిపి కొట్టేద్దాం ఒకేసారి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే దేర్ ఈజ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద సేమ్ హైట్ బిల్డింగ్స్ ఉన్నాయి, హెచ్, అదే హైట్లో సేమ్ హైట్ బిల్డింగ్ హెచ్. అయితే 2 షేపులు వేరు కాదు, సేమ్ హైట్. నా గీయడంలో నా అద్భుతమైన ఆర్టిస్టిక్ నేచర్ ఇది. సేమ్ హైట్ హెచ్ హెచ్ హెచ్. సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2, సిచ్యువేషన్ 3. కేస్ 1లో ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇలా ప్రొజెక్ట్ చేశారు విత్ ఇనీషియల్ వెలాసిటీ u. ఇది ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి పడింది. సో ఇక్కడ టోటల్ టైం టేకెన్ t1 అనుకుందాం. ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యి రావడానికి పట్టిన టైం టేకెన్ t1. నెక్స్ట్ కేస్ 2లోకి వచ్చేటప్పటికి the body is thrown downwards. Okay, thrown downwards అంటే ఇనిషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. సో ఒక u ఇనిషియల్ వెలాసిటీతో దీనిని ఇలా కిందకి వేశారు. ఇప్పుడు దీనికి పట్టిన టైం టేకెన్ t2 అనుకుందాం. థర్డ్ కేస్కి వచ్చేటప్పటికి బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉండదు, 0. ఇది ఇలా కిందకి పడింది. థర్డ్ కేసులో పట్టిన టైం t3 అనుకుందాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎస్, ఇది ప్రీవియస్ ఇయర్ మెయిన్స్లో హైలీ రిపీటెడ్ అండ్ ఎంసెట్లో కూడా హైలీ రిపీటెడ్ క్వశ్చన్, అందుకే దీన్ని జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ఇనిషియల్ వెలాసిటీ. అన్నిట్లోనూ సేమ్, ఇక్కడ యూనే, ఇక్కడ కూడా యూనే. ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ కెన్ టేక్ వన్ అప్రోచ్. ఎలాంటి అప్రోచ్ చూడండి. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇనీషియల్ వెలాసిటీ, క్లియర్లీ నాకు అర్థమయ్యేది ఏంటి ఇక్కడ అంటే ద టైం డిఫరెన్స్ బిట్వీన్ సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఎక్స్ట్రా టైం ఎంత అంటే ఇది. సో t1 మైనస్ t2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ t1 మైనస్ t2 అంటే ఇది కదా. ఇప్పుడు ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయ్యిందా లేదా చూడండి. ఇక్కడ దాకా ఆపే ఇదంతా మూసేసి చూడండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పట్టిన టైం ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వల్. టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఏంటి? 2u/g. సో సింపుల్గా t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2u/g రాయచ్చా లేదా? అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ నుంచి u కావాలి నాకు. u ఈజ్ ఈక్వల్ టు g/2 ఇంటూ t1 మైనస్ t2. వెరీ సింపుల్, చాలా చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇంకో క్వశ్చన్ అడిగారు, సేమ్ సిచ్యువేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఫైండ్ హైట్ ఆఫ్ బిల్డింగ్. ఏ సిచ్యువేషన్ తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇది కన్సిడర్ చేస్తున్నాను.
సో ఫైండ్ ద హైట్ ఆఫ్ బిల్డింగ్లో ఫ్రమ్ సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1కి ఫార్ములా ఏంటి గుర్తుందా? చెప్పాను కదా, h is equal to half gt square minus ut. సిచ్యువేషన్ 1కి ఫార్ములా ఇప్పుడే రాసుకున్నాం చూడండి. సిచ్యువేషన్ 1కి ఫార్ములా half gt square minus ut. డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో h is equal to half g t square. సిచ్యువేషన్ 1లో టైం ఏంటి? t1 స్క్వేర్ మైనస్ ut1. ఇదేం సాల్వ్ అయ్యేలా కనిపించట్లేదే అంటే ఆల్రెడీ ఇక్కడ u వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో హాఫ్ gt1 స్క్వేర్ మైనస్ u ప్లేస్లో g/2 ఇంటూ t1 మైనస్ t2 ఇంటూ t1. సో మల్టిప్లై చేసేసుకోండి. సో g/2 t1 స్క్వేర్ మైనస్ g/2 t1 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g/2 t1 t2. g/this ने इसको मार दिया. h is equal to half g t1 t2. మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకోగలిగితే ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ క్వశ్చన్ ఫైనల్ ఆన్సర్ అయినా గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఇది చాలా హైలీ రిపీటెడ్ మోడల్, ప్రీవియస్ ఇయర్స్లో చాలా హైలీ రిపీటెడ్ మోడల్. సో ఫైనల్ ఆన్సర్ షార్ట్ కట్ మెథడ్స్ మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇది ఫైనల్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ t1 t2 అండ్ t3. ఇదైతే అబ్బా ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు అడిగారో. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, మీరు డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోవచ్చు. t3 ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ t1 t2. వెరీ డైరెక్ట్ క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది మొత్తం కూడా చాలాసార్లు మెయిన్స్లో ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్. సో మర్చిపోకుండా నేర్చుకోండి. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ పార్ట్. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఆ విధంగా మనము ఆబ్జెక్టివ్ ఫార్ములా అనేది నేర్చుకున్నాం అనమాట. సో దీని నోట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను కాబట్టి, సో దిస్ ఈస్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్. ఇంకా ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వలా, క్విక్గా జాయిన్ అయిపోండి. సో మంచి నోట్స్ ఉంటుంది మీకు, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి క్లాస్ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాం కాబట్టి మర్చిపోవద్దు. దిస్ ఈస్ ద లింక్, క్యూఆర్ కోడ్. క్విక్గా జాయిన్ అయిపోండి. ఇంకా ఎవరికైనా షేర్ చేయలేదా, అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బికాజ్ ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. ఎంతమందికి రీచ్ అవ్వగలిగితే అంతమంది అడ్వాంటేజ్ కాబట్టి షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.